బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీసీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్జీవీ ఫిర్యాదుతో ఏపీసీఐడీ అధికారులు కొలికపూడి శ్రీనివాసరావు సహా 6గురిపై కేసులు నమోదు చేశారు. టీవీ5 ఛానల్ యాంకర్ సాంబశివరావు, యజమాని బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్ అండ్ డైరెక్టర్స్ షేక్ ఫిరోజ్లపై కేసు నమోదు చేశారు. వర్మ తల నరికి తెస్తే కోటి ఇస్తానంటూ టీవీ షోలో వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీసీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్జీవీ ఫిర్యాదుతో ఏపీసీఐడీ అధికారులు కొలికపూడి శ్రీనివాసరావు సహా 6గురిపై కేసులు నమోదు చేశారు. టీవీ5 ఛానల్ యాంకర్ సాంబశివరావు, యజమాని బీఆర్ నాయుడు, టీవీ5 మేనేజ్మెంట్ అండ్ డైరెక్టర్స్ షేక్ ఫిరోజ్లపై కేసు నమోదు చేశారు. వర్మ తల నరికి తెస్తే కోటి ఇస్తానంటూ టీవీ షోలో వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు. కవిత, ఇటీవల కాలంలో కూడా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీసీఐడీ అధికారులకు చేసిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఈ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కూడా కొలికపూడి శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే టీవీ ఛానల్లో లైవ్ డిస్కషన్లో కూర్చొని కూడా తన తలనరికి తెస్తే ₹1 బహుమానంగా ఇస్తానంటూ బాహాటంగా ప్రకటన చేసిన నేపథ్యంలో తాను ప్రస్తుతం ఏపీసీఐడీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఏపీసీఐడీ అధికారులు నిన్న 29వ తారీఖు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 22/2023 క్రైమ్ నెంబర్ సంబంధించి కూడా పలు సెక్షన్ల కింద 153A, 505(2), 506(2) రెడ్ విత్ 115, 109 అండ్ 120B ఐపీసీ సెక్షన్లకు కూడా కేసు నమోదు చేశారు. అంటే ప్రధానంగా కూడా ఈ సెక్షన్లకు సంబంధించి మొత్తం మీద 6గురిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 6గురిలో కూడా A1గా ప్రస్తుతం కొలికపూడి శ్రీనివాస్, అమరావతి జేఏసీ కన్వీనర్గా టీడీపీ పార్టీ అంటూ కూడా చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్లో ప్రస్తుతం సిఐడి అధికారులు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క సెకండ్ వర్షన్ వచ్చేసి సాంబశివరావు, టీవీ5 ఛానల్ యాంకర్ అంటూ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి బీఆర్ నాయుడు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ టీవీ5 యజమాని, మరోపక్క టీవీ5 మేనేజ్మెంటు, మరోపక్క ఒక పర్సన్ అన్నోన్ పర్సన్ సంబంధించి ఫోన్ నెంబర్ ఏదైతే ఆర్జీవీకి సంబంధించినటువంటి ఆఫర్ను స్వీకరిస్తున్నట్టుగా ప్రకటన చేసినటువంటి సోషల్ మీడియాలో ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్కి సంబంధించిన వ్యక్తిని కూడా ఇక్కడ పేర్కొన్నారు. మరోపక్క షేక్ ఫిరోజ్ ఖాన్ ఎవరైతే ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా కూడా ఈ ఎవరైతే శ్రీనివాసరావు చేసినటువంటి ప్రకటనను సమర్థించినటువంటి వ్యక్తికి సంబంధించి మొత్తం 6గురిపైన ఈ కేసులు నమోదయ్యాయి. దీంట్లో 153A సెక్షన్ చూసినట్టయితే ఖచ్చితంగా ఇది నాన్ బెయిలబుల్ కేసు. ఇది ఒక మతాల మధ్య, కులాల మధ్య, జాతుల మధ్య, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అశాంతి చేకూర్చే విధంగా కూడా ఒక టీవీ5 షోలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, ఎందుకంటే ఒక ఆర్జీవీ తలనరికి తెస్తే ₹1 బహుమానంగా ఇస్తారన్న నేపథ్యానికి సంబంధించి కూడా దీనికి అక్కడ ఉన్నటువంటి యాంకర్తో పాటు ఆ ఛానల్ యజమాన్యాన్ని కూడా బాధ్యులుగా చేస్తూ సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాంట్లో 153A అనేది ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసు, ఖచ్చితంగా ఇది 7 ఏళ్లకు మించి జైలు శిక్ష పడే అవకాశం ఉన్నటువంటి కేసు. మరోపక్క 120B రెడ్ విత్ 120Bకి సంబంధించి కూడా గుంపుగా కొంతమంది కుట్రబడిన అంశానికి సంబంధించి కూడా ఇక్కడ ఎవరైతే 6గురు కనిపిస్తూ ఉన్నారో కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు సాంబశివరావు, బీఆర్ నాయుడుకి సంబంధించిన వ్యక్తి కావచ్చు, ఫిరోజ్ ఖాన్ కావచ్చు, అంటే కొంతమంది వ్యక్తులు సమూహంగా కొన్ని వర్గాల మధ్య, కొన్ని పార్టీల మధ్య, కొంతమంది వ్యక్తుల మధ్య, కులాల మధ్య చిచ్చు రేపి వాళ్ళపైన ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే విధంగా, ఒకరిపై ఒకరు ప్రేరేపించే విధంగా కూడా వీళ్ళు ఒక లైవ్ షోలో ఇలాంటి ప్రకటనలు చేసిన నేపథ్యం కావచ్చు, సోషల్ మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఆధారాలతో సహా కూడా 2 పెన్ డ్రైవ్లకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లను ప్రస్తుతం సిఐడి అధికారులకు ఆధారాలతో సహా ఆర్జీవీ ఇవ్వడం జరిగింది. మరోపక్క డిసెంబర్ నెల 27వ తారీఖు 2023వ సంవత్సరం సంబంధించి కూడా టీవీ5 ఛానల్లో టెలివిజన్ నందు ఒక చర్చా వేదిక పెట్టి ఉద్దేశపూర్వకంగా కొలికపూడి శ్రీనివాసరావు అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఇతర వ్యక్తులతో సదరు చర్చలో వేదికలో కూర్చోబెట్టి అతనితో పాటు టీవీ5 యాంకర్ సాంబశివరావు, టీవీ5 తెలుగు ఛానల్ యజమాని బీఆర్ నాయుడుకి సంబంధించి టీవీ5 లైవ్ ప్రచారంలో రామ్ గోపాల్ వర్మ నన్ను చంపడానికి నా తలను తీసుకొచ్చిన వాడికి ₹1 ఇస్తానని బహిరంగంగా ఆఫర్ చేసినటువంటి ఫిర్యాదు మనం చూస్తా
చూస్తూ ఉన్నాం. ఈ ఆర్జీవీ ఫిర్యాదు మేరకే ఈ యొక్క కేసులు అయితే నమోదయ్యాయి. ప్రస్తుతం అయితే సిఐడి అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. ఆ కొలికపూడి ఇంటికి చేరిన నేపథ్యంలో కూడా ఇంట్లో ఎవరు లేరు, అతను ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరి మిగతా నిందితులకు సంబంధించి ఎవరైతే బిఆర్ నాయుడు అండ్ సాంబశివరావు సంబంధించి మరి నోటీసులు ఇస్తారా, పోలీసులు విచారణ పిలుస్తారా, లేదంటే అరెస్ట్ చేస్తారా చూడాల్సింది. మొత్తం అయితే సిఐడి అధికారులు 8 సభ్యుల బృందం హైదరాబాద్ చేరుకుంది. కొలికపూడి శ్రీనివాసరావు నివాసంలో కూడా ప్రస్తుతం అతని భార్య నడి కూడా తెలుసుకున్న నేపథ్యంలో అతను హైదరాబాద్లో ప్రస్తుతం లేడని చెప్తున్నారు. అతను ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా సిఐడి భావిస్తుంది. మరి మిగతా నిందితుల అంశానికి సంబంధించి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటీసులు జారీ చేసి విచారణ పిలుస్తారా, లేదంటే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా నాన్ బెయిలబుల్ కేసులకు సంబంధించినటువంటి కేసు నమోదైంది. 153A కేసులో కూడా ఖచ్చితంగా అదొక కేసు, మరొక 120B కుట్రపూరితమైన నేరానికి సంబంధించిన వ్యవహారంలో కూడా పూర్తిగా ఇది నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం 6 పైన కేసులు నమోదాయి. సంచలనం చెప్తున్నట్టు వ్యూహం సినిమాకి సంబంధించినటువంటి దర్శకుడి నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో సినిమాని అడ్డుకునే క్రమంలో కూడా చేసినటువంటి కుట్రగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అదే క్రమంలో తన ప్రాణాలను తీసేందుకు కూడా వీళ్ళు ఆఫర్ చేసిన నేపథ్యం, బాహాటంగా కూడా ప్రకటన చేసిన నేపథ్యం కూడా ఆయన చెప్తా ఉన్నాడు. మరోపక్క ఈ 2 అంశాలు పక్కన పెడితే పూర్తిగా కూడా 2 కులాలకు సంబంధించి కమ్మారెడ్డి అనే 2 కులాల మధ్య స్విచ్ లేపి ఒక గొడవను క్రియేట్ చేసే విధంగా కూడా ప్రస్తుతం కుట్రపడిన అంశాన్ని ఆర్జీవీ చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, ఒక సినిమా డైరెక్టర్గా మాత్రమే సినిమా తీశానన్న అంశానికి సంబంధించి ఆయన సిఐడికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసులు నమోదయ్యాయి. మరి చూద్దాం, ప్రస్తుతం అయితే సిఐడి అధికారులంతా కూడా హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీతో సహా కూడా వాళ్ళ నివాసాలకు చేరుకున్నారు. మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరికి నోటీసులు జారీ చేస్తారు చూడాల్సి. ప్రస్తుతం కొలికపూడి శ్రీనివాస్ A1 ప్రధాన నిందితుడు మాత్రం పరారులో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. కవిత. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.